దెందులూరులో రాజకీయం మరోసారి వేడెక్కింది. తాజా పరిణామాలు చూస్తూ ఉంటే ఇటు వైసీపీ అటు టీడీపీ కూడా పోలీసులను ఆశ్రయిస్తూ తమపైన దాడులు జరుగుతున్నాయన్నట్టుగా ఫిర్యాదులు చేయడం జరిగింది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి తోటల్లోకి టీడీపీ శ్రేణులు ప్రవేశించడం, వారిని అడ్డుకోవడం, ఈ పరిణామాలన్నీ కూడా ఇక్కడ రాజకీయ వేడిని మరింత వేడెక్కిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు దెందులూరు మాజీ శాసనసభ్యులు కొటారు అబ్బయ్య చౌదరి ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు మీ తోటల్లోకి టీడీపీ శ్రేణులు రావడానికి ప్రధానమైనటువంటి కారణం మీరు అనేకమైనటువంటి బాకీలు ఉన్నారనేటటువంటి విషయం. దాన్ని ఏ రకంగా మీరు చూస్తుంటారు? నేను గతంలో కూడా చెప్పడం జరిగింది, ఏ వ్యక్తికి కానీ ఏ గ్రామానికి కానీ అబ్బయ్య చౌదరి బాకీ లేడు. ఉంటే వాళ్ళని వెళ్ళి కేసు ఫైల్ చేసుకోమనండి. చట్టం న్యాయంని తప్పకుండా ఎవరు తప్పు చేశారో తెలుస్తుంది కదా. అంతేగాని ఈరోజు ఏదో కావాలని ఒక కుట్రపూరితమైనటువంటి రాజకీయం, ఒక దుర్మార్గమైనటువంటి రాజకీయ క్రీడని ఈరోజు వీళ్ళు మొదలు పెడుతున్నారు. వీళ్ళు ఏదైతే విత్తనం నాటుతున్నారో దీని మీద తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నా సొంత ప్రాపర్టీ ఈరోజు నేను ఉంటున్నటువంటి నివాసం ఉంచేటువంటి నా ఇంటి చుట్టూ కాంపౌండ్ వాళ్ళ లోపల ఉన్నటువంటి చెట్లను కోసుకునే ప్రయత్నం నేను చేసినప్పుడు కూడా వచ్చి నన్ను అడ్డుకుంటారా? అంటే ఏంటి అది? మంచి ప్రభుత్వాన్ని మీరు చెప్పుకుంటే సరిపోదు. ఇదా మంచి ప్రభుత్వాన్ని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఈరోజు ఒక రైతు బిడ్డగా పుట్టినటువంటి నేను పండించినటువంటి మా సొంత తోటలో వచ్చి ఆపేటువంటి హక్కు ఎలా ఉంది వీరికి? అదేవిధంగా మా ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లల తోటల్లో కూడా వెళ్ళి మీరు ఆపేటువంటి ప్రయత్నమా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఆడపిల్లలు లేరా? ఈరోజు లోకేష్ బాబుకి ఆడపిల్లలు లేరా? ఎవరికి ఈరోజు కేవలం అబ్బయ్య చౌదరి ఇంట్లో ఉన్నటువంటి ఈరోజు నా ఇంటి మీదకి ఎందుకు దాడి చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళి దాడి చేసినప్పుడేమో అది తప్పు అని చెప్పి కేసులు పెట్టించి ఈరోజు మీరు అందరినీ కూడా జైలు పాలు చేస్తారు. ఈరోజు అబ్బయ్య చౌదరి ఇంటి మీదకైతే మీకు నచ్చినప్పుడు ఎప్పుడైతే పెడితే అప్పుడు మీ తెలుగుదేశం కార్యకర్తలు రాడ్లతో కర్రలతో వచ్చి నా ఇంటి మీద దాడి చేస్తారా? ఇది ఏమిటి? ఇది ప్రజాస్వామ్యంలో ఇది కరెక్టా అని అడుగుతా ఉన్నాం ఈరోజు. సార్, మీ తోటలో ప్రవేశించినప్పుడు మీరు కూడా స్వయంగా వాళ్ళందరినీ అడ్డుకోవడం జరిగింది, కానీ మీరే దాడి చేశారనేటటువంటి విషయాన్ని వేళ ఎస్పీ ముందు టీడీపీ నాయకులు కూడా ప్రస్తావించడం జరిగింది. దీన్ని రకంగా చూస్తారు అని. ఇప్పుడు మీ ఇల్లు ఉంది, మీ ఇంట్లోకి వచ్చి ఎవడో చొరపడి నిన్ను మీద దాడి చేస్తుంటే ఏమవుతుంది? ఏమని పరిస్థితి ఉంటుంది? ఎవరన్నా ఇంటి లోపలికి వచ్చి దాడి చేస్తారా? ఎవరైనా వాళ్ళ సొంత పొలంలో ఇంటి లోపల కాంపౌండ్ వాళ్ళ లోపల ఉన్నటువంటి పొలంలో కూలీలతో మేముంటే లోపలికి వచ్చి కూలీలను మీరు దాడి చేసి వాళ్ళకి రక్తాలు వచ్చేటట్టుగా కొట్టింది ఎవరో? అసలు నా తోటలోకి నా ప్రైవేట్ ప్రాపర్టీని కాపాడలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో వ్యవస్థ ఉందా? ఇదేనా రాజకీయం అంటే? రాజకీయంలో గెలుస్తాం, ఓడిపోతుంటాం. ఈరోజు ప్రైవేట్ ప్రాపర్టీస్లోకి వచ్చి ఈరోజు 41 పామాయిల్ మొక్కలు నాకు చచ్చిపోయి ఉన్నాయి అక్కడ. ఈరోజు వీళ్ళు చేస్తున్నటువంటి క్రీడల వల్ల 35 పైన శ్రీగంధం చెట్లు కోసుకుపోయారు వీళ్ళు. 10 పైచిలుకగా ఒక్క మొక్కలు కోసుకుపోయారు. ఈరోజు 5 టేకు మొక్కలు కోసుకుపోయారు. ఎవరు పట్టుకుపోయి ఏంటిది? ఇది ఎక్కడ సాంప్రదాయం? పశ్చిమ గోదావరి జిల్లాలో రైతాంగం అత్యధికంగా ఉండేటువంటి దెందులూరు ప్రాంతంలో ఎప్పుడన్నా ఇటువంటి దుర్మార్గమైన నీచమైన నికృష్టమైనటువంటి పరిపాలన ఎప్పుడన్నా ఉందా? ఒక రైతు పండించిన పంట అంటే ఎంత ప్రేమగా, ఎంత ఆప్యాయతగా, ఎంతో కష్టపడి రైతా పంటను పండిస్తూ ఉంటారు. అటువంటి పంట ఈరోజు మొత్తం చూస్తే మొత్తం నాశనం అయిపోతున్న పరిస్థితి. విమర్శల విషయానికి వస్తే మిమ్మల్ని ఒకసారి గెలిపిస్తే 5 ఏళ్ల పాటు మీరు ఇక్కడ దోపిడీ చేశారు. ఇప్పుడు అలాంటి వాటిని మేము చూస్తూ సహించాం. మీరు పైకి సాఫ్ట్వేర్గా కనిపిస్తున్నప్పటికీ కూడా చేసే పనులని హార్డ్వేర్ అనేది ఇప్పుడు ఉన్నటువంటి మీ ప్రత్యర్థి టీడీపీ ఎమ్మెల్యే మీ పైన చేస్తున్నటువంటి ఆరోపణలు. తప్పకుండా డెఫినెట్గా అబ్బయ్య చౌదరి హార్డ్వేరే. ఎవడైతే ఈరోజు అట్టు పెడుతున్నాడో వారికి అట్టున్నర పెట్టే విధంగా కూడా సాఫ్ట్వేర్ నుంచి హార్డ్వేర్గా మారైనా సరే తప్పకుండా అదే ప్రయత్నం మేము కూడా చేస్తాం. ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తున్నా ప్రభాకర్కి, నీకు దమ్ముంటే ఈ దెందులూరు నియోజకవర్గంలో అబ్బయ్య చౌదరి 5 సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధిలో పోటీపడి నువ్వు ఏ గ్రామమైనా చెప్పు, నువ్వు చేసిందేంటో నేను చేసిందేంటో లెక్కలు తేల్చుదాం. ఈ దెందులూరు నియోజకవర్గంలోనే నేనేం చేశాను నువ్వేం చేసావు తేల్చుకుందాం రా. ఎంతమందికి అబ్బయ్య చౌదరి ఇళ్ల స్థలాలు ఇచ్చాడు? 80 పైచలకి హాస్పిటల్స్ ఈ దెందులూరు నియోజకవర్గంలో అబ్బయ్య చౌదరి కట్టించాడు. 17,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చడం అబ్బయ్య చౌదరి ఇచ్చాడు. ఈరోజు ఈ దెందులూరు నియోజకవర్గంలో సచివాలయం, రైతు భరోసా, హెల్త్ సెంటర్లు, కమ్యూనిటీ సెంటర్ 250 బిల్డింగులు కట్టించా. 200 పైచలకి బడి యొక్క రూపురేఖలు మార్చా. నీకు దమ్ము ధైర్యం ఉంటే అబ్బయ్య చౌదరి చేసిన దాంట్లో సగమన్నా చేసి అప్పుడు పోటీ పడు, లేకుంటే మాకంటే బాగా చేయి, నేనే అప్రిషియేట్ చేస్తాను. అంతేగాని ఈ విధంగా ఈరోజు నాతో అభివృద్ధిలో పోటీ పడలేవు నువ్వు. అంతేగాని ఈరోజు అభివృద్ధితో పోటీపడి సంతోషిస్తాం, సంక్షేమంలో పోటీపడి సంతోషిస్తాం. అంతేగాని ఈరోజు దాని మీద పోటీ పడకుండా ఎంతసేపు కొట్లాట్లు, గొడవలు, ఈరోజు ప్రైవేట్ ఆస్తుల మీదకి వచ్చి నీ చేస్తున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు, దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు. తప్పకుండా ఇది చూస్తూ అయితే ఊరుకోం.
డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కుటుంబంగా దీన్ని ఎదుర్కొంటాం. ఇంకో తీవ్రమైన విమర్శ, మీరు తీసుకొచ్చిన వాళ్ళందరూ నిన్న కిరాయికి వచ్చిన వాళ్ళు అనేటటువంటిది చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇప్పుడు కూడా మీరు మంత్రులు, మాజీ మంత్రులు కూడా మీకు సంఘీభావం తెలపడానికి వచ్చారు. ఓవరాల్గా ఈ విషయాన్ని ఇప్పుడు ఏ రకంగా భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్ళారు? అంటే ఈరోజు ఇప్పుడు చట్టం దాని పని దాన్ని చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈరోజు నిజంగా అబ్బాయి చౌదరి తప్పు చేస్తే ఫైల్ ఏ కేసు అండ్ సీ ఎవరు తప్పు చేశారో తేలుతుంది కదా కోర్టులోనే. ఈరోజు నేను తప్పు చేశానని చెప్తూ ఉన్నాడు. చట్టంలో మరి ఆ ఎవిడెన్సెస్ తీసుకెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేయమనండి. అంతేగాని ఈరోజు నేను తప్పు చేయకుండా, నేను తప్పు చేయలేదు కానీ నువ్వు తప్పు చేయలేదు కానీ నేను ఇక్కడ చింతమనేని ప్రభాకర్ నేనున్నాను, నేను ఒక దుర్మార్గుడిని, మీవే తప్పు చేసామని స్టాంప్ వేస్తారంటే ఎవడు ఒప్పుకుంటాడు? ఈరోజు దీన్ని పోలీస్ యంత్రాంగం ఈరోజు వాళ్ళు చర్యలు తీసుకోవాల్సినట్టు ఉంటుంది. ప్రైవేట్ ప్రాపర్టీలోకి వస్తే ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? ఈరోజు ఏం చేస్తున్నారని అడుగుతున్నా. ఒక ప్రైవేట్ ప్రాపర్టీలోకి ట్రెస్ పాసింగ్ అవదా? ఇది ట్రెస్ పాసింగ్ కాదా అని అడుగుతూ ఉన్నా. అక్కడే డిఎస్పీలు సిఐలు ఉండగా నా తోటలోకి నేను కూలీలను తెచ్చుకుని నేను చేసుకుంటూ ఉంటే అక్కడికి వీళ్ళు రాడ్లు కర్రలు బీర్ సీసాలు పట్టుకుని డిఎస్పీని తోసేసినటువంటి వీడియోలన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఇంత ప్రొడ్యూస్ చేయడం జరిగింది. నా తోటలోకి లోపలికి వచ్చి మళ్ళీ నేను కొట్టానని, లేకపోతే నేను కిరాయిలను తెచ్చి ఈరోజు కూలీలు అనేటువంటి వ్యక్తులు కూలీ పనులు చేసే కూలీలందరూ కూడా దానికే వస్తారు, కిరాయి చెట్టుకే వస్తారు కదా. కూలి పనులు చేసేవాళ్ళు అక్కడ చెట్లు ఎక్కి నరుకుతున్న వాళ్ళు కిరాయి వాళ్ళు కదా వచ్చేది. ఇంట్లో ఉంటారా ఏంటి చెట్లు ఎక్కి కోసేవాళ్ళు? ఫైనల్గా చెప్పండి సార్, పోలీసులు మీకు ఎంతవరకు సహకరిస్తున్నారు అనుకుంటున్నారు? ఇప్పుడు ఒకవేళ అధికార పార్టీకి సహకరించినా వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉందని మీరు భావిస్తున్నారు? అన్న, ఈరోజు చట్టం తన పని తను చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. పోలీస్ వారు ఈరోజు పోలీస్ అనేటువంటి గౌరవాన్ని పెంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈరోజు ఎవరైనా సరే, ఈరోజు నిన్న జరిగినటువంటి సంఘటనలు చూస్తే డిఎస్పీ గారిని తోసేయటం కానీ అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తే బాధాకరమైనటువంటి విషయం మాకైనా కూడా. కానీ ఈరోజు నేను అదే చెప్తూ ఉన్నా, అదే కనుక అదే పోలీస్ వ్యవస్థ అక్కడ నిలబడి ఎలా వెళ్తారు మీరు తోటలోకి? తోటలోకి రానియకుండా ఆపాల్సినటువంటి వ్యక్తులు, తోటలోకి వస్తే లాఠీ జుడించాల్సిన వ్యక్తులు అక్కడికి వెళ్ళి వాళ్ళని బతిమాలి బయటకు పంపించాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ట్రెస్పాసింగ్గా అబ్బాయి చౌదరి తోటలోకి, అబ్బాయి చౌదరి ఇంట్లోకి రౌడీ మోకలు బీర్ సీసాలు రాడ్లు కర్రలో పట్టుకుని లోపలికి వస్తే వెళ్ళి వాళ్ళ బతిమాలి బయటికి పంపించాల్సినటువంటి దౌర్భాగ్య స్థితిలో ఎందుకు పోలీస్ వ్యవస్థ ఉంది అని అడుగుతున్నా. ఈరోజు అది కరెక్టేనా అని అడుగుతున్నా. ఏ రకంగా మీరు ఈ విషయాలని ఇప్పటికే పార్టీ దృష్టికి తీసుకెళ్లారు, భవిష్యత్తులో ఏ రకంగా ముందుకెళ్తారు సార్? అదొకటి అన్న, ఈరోజు డెఫినెట్గా ఈరోజు ఇది మా రైట్. ఈరోజు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం ఈరోజు నా ప్రాపర్టీస్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎవరన్నా రోడ్డు మీద నలుగురు నుంచి గొడవ చేస్తేనే పోలీసులు వస్తున్నారంటే పారిపోయే పరిస్థితి. అటువంటిది సొంత పొలంలోకి ఒక మాజీ శాసనసభ్యుడిగా చేసినటువంటి వ్యక్తికి ఇంట్లోనే ఈరోజు తోటల్లోకే రౌడీ మోకలు లోపలికి వచ్చి వెచ్చలవిల్లిగా వాడు చేస్తూ ఉన్నారు అంటే దానికి ఎవరు సమాధానం చెప్పాలి? ఈరోజు పోలీస్ యంత్రాంగం కాదా దానికి సమాధానం చెప్పాల్సింది? నేను అదే చెప్తూ ఉన్నా. ఈరోజు పోలీస్ యంత్రాంగం కనుక కరెక్ట్గా పెర్ఫామ్ చేస్తుంటే ఎందుకు నా తోటలోకి రౌడీ మోకలు నా తోటలోకి ఎలా వచ్చారు? నా ఇంటి ముందుకు వచ్చి డప్పులు ఎలా కొట్టారు? అదంతా కరెక్టేనా అని అడుగుతున్నా. ఇప్పటికైనా కూడా నేను డిఐజీ గారిని కలవటం జరిగింది, అడిషనల్ ఎస్పీ గారిని కలవటం జరిగింది, ఎస్పీ గారిని మాతో మాట్లాడటం జరిగింది. దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మా తోటలో మేము చేసుకునే తీరతామని, అది మా హక్కు అని చెప్పి మీకు తెలియజేస్తుంది. దెందులూరులో ప్రవేశపెట్టినటువంటి సంస్కృతికి భవిష్యత్తులో ఇక్కడ ఉండేటటువంటి నేతలు, టీడీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, అలాగే అబ్బాయి చౌదరి ఇప్పటివరకు సాఫ్ట్గా కనిపించేటటువంటి మాజీ ఎమ్మెల్యే భవిష్యత్తులో తను హార్డ్వేర్గా వ్యవహరిస్తే ఏ రకంగా ఉంటుందో భవిష్యత్తులో టీడీపీ నేతలు చూస్తారని, అలాగే పోలీసులు కూడా తమ వ్యవహార శైలి మార్చుకోవాలి, తన సొంత పొలంలోకి టీడీపీ నేతలు వెళ్తుంటే వాళ్ళని బతిమలాడాల్సిన అవసరం ఏముంది అనేటటువంటి ప్రశ్నలు ఆయన ఎవరెత్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కరిశ్రీనివాస్తో, మల్లికార్జున్, దెందులూరు నియోజకవర్గం నుంచి.